హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎఫ్ఎస్ మెహందీ వర్క్స్. ఈరోజు డే నెంబర్ 12 అండి. ఈరోజు మనం వేసుకోబోయేది ఇది కూడా ఫుల్ డిజైన్స్ అండి. ఎక్కువగా ఫుల్ డిజైన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఫుల్ డిజైన్స్లో ఆటోమేటిక్లీ అన్ని డిజైన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఫుల్ ఎక్కువ చేయిస్తున్నాను ప్రతిరోజు. చూడండి, చెక్క మనం ఇలా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక లైన్ బ్రాడ్ లైన్ వేసేసుకొని ఇటువైపు ఇలా ఒక లైన్ వేసేసుకుందాము. వేసేసుకొని మరి కొద్దిగా స్పేస్ ఇచ్చుకొని ఇలా ఒక లైను, చూడండి చెక్క ఇలా లైన్స్ వేసేసుకుంటూ ఉంటే మనము చూడండి ఇలా వెంటనే టక్క అని కొత్త థాట్స్ వచ్చేస్తుండాలి మనకి. చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి ఇలా లైన్స్ వేసేసుకుందాము. తర్వాత డబుల్ లైన్ కూడా వేసుకుందాము దీనికి. ఇప్పుడు చూడండి చెక్క ఇలా లైన్స్ వేసేసుకున్నాము. ఒక లీఫ్ని ఎలాగైతే మనము లైన్స్ వేసేసుకుంటామో అలా వేసేసుకుందామండి. చూడండి ఈ లైన్ అయితే కంపల్సరీ బ్రాడ్గానే ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న ఇలా వ్రింకల్స్ అయితే తిప్పేసుకుందామండి. చూడండి చెక్క ఇలా తిప్పేసుకుందాము. ఇలాగా చిన్నగా తిప్పేసుకుందామండి. ఇప్పుడు వీటిని అయితే మనము ఇలా వేసేసుకుందాము. చూడండి మనకు టఫ్ అనిపిస్తుంది, కానీ ఇలా ఒక్కొక్క లైన్ అనేది స్కిప్ చేయకుండా మీరు ఇలా నీట్గా వేసుకుంటూ ఉంటే చాలా ఈజీ అండి. చూడండి చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మిగిలిన స్పేస్లో మనము ఇలా చిన్నగా అన్నిటి పెట్టేసుకుందామండి. స్పేస్ ఉంటే ఇలానే కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీనికైతే చిన్నగా ఇలా వేసేసుకుందాము. చూడండి ఎంత ఈజీ అంటే మనకి ఏమైనా కానీ నేర్చుకునే వరకే బ్రహ్మ విద్య అండి. ఆ తర్వాత అన్నీ మీకే తెలుసు బోడి విద్య అనేది. చూడండి చెక్క టక అయిపోతుంది. ఎందుకండి ఒక్కరు కూడా నా డిజైన్స్కి కామెంట్ పెట్టరు? దయచేసి నా డిజైన్స్కి కామెంట్ పెడుతూ ఉండండి. నాకు మీ కామెంట్స్ వినాలంటే చాలా ఇష్టము. ఎవరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎవరికి ఎంతవరకు అర్థమవుతుంది అనేది కామెంట్ రూపంలో చెప్తూ ఉండండి. నాకు కూడా ఇంకా కొత్త డిజైన్స్ పెట్టడానికి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి. మీరైతే ఏది కామెంట్ పెట్టారు, ఊరికనే సూపర్ అది అంటారు, కానీ మేడం ఇది బాగుంది అది బాగుంది ఇంకా ఇలా ట్రై చేయండి అలా ట్రై చేయండి అంటే నాకు కూడా హ్యాపీనే కదండి. చూడండి చెక్క దీన్ని ఇలా ఒక అవుట్లైన్ అనేది మనం బ్రాడ్గా వేసేసుకుందాము. చూడండి ఇప్పుడు వీటిని కూడా ఒక లైన్ చేసేసుకుందామండి. ఇలా చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత వన్ బై వన్ ఇలా ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చెక్క ఇలా మనం ఫిల్లింగ్ అనేది మనం ఆటోమేటిక్లీ వేసుకుంటూనే మనము నేర్చేసుకున్నామండి. ప్రతి డిజైన్ను కూడా ఇంకా రానున్న రోజుల్లో చాలా డిజైన్స్ నేను మీకు నేర్పిస్తాను. ఇలానే నాకు మీరందరూ సహకరిస్తూ ఉంటే నేను ఇంకా బాగా వేయగలుగుతానండి. చాలామంది అయితే చూడడం లేదు, అది మీ ఇష్టము. చూడండి ఇప్పుడు దీనికైతే ఒక లైన్ వేసేసుకుందాము. వేసేసుకొని ఇంకొక లైన్ కూడా వేసేసుకుందామండి.
దీనికి కూడా ఇలా లైన్స్ వేసేసుకుందామండి. చూడండి, మనం వేసుకునే డిజైన్ని బట్టి మనకు కానీ ఒక మంచి మంచి ఆలోచనలు అయితే వస్తూ ఉండాలండి. చూడండి, ఇలా అయిపోయిన వెంటనే దీనికి కూడా మనము ఇటువైపు ఒక వ్రింకిల్ వేసేసుకొని చూడండి, ఇలా చిన్న చిన్నగా ఇలా వేసేసుకుందాము. ఇటువైపు కూడా అలానే కవర్ చేసేసుకుందామండి. చూడండి, గ్యాప్స్లో మనము డాట్స్ అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాటిలో ఇలా పెట్టేసుకుందామండి, సరిపోతుంది. చూడండి, చెక్క ఇలా ఫుల్గా నీట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు చిన్నగా ఇలాగా చూడండి, ఇది కొత్త బిట్టు కాబట్టి 1-2 సార్లు మీకు అర్థం అవడం కోసము నేను ఎక్కువగా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా వేసేసుకొని చూడండి, ఇప్పుడు మీకు లైన్గా చూపిస్తాను. చూడండి, బాగా అర్థమవుతుంది. చూడండి, మీకు క్లీన్గా అర్థం అవడం కోసమే నేను ఇలా నేర్పిస్తున్నాను. మనం అడ్డానికంతా కవర్ చేసుకున్నాం. ఇప్పుడు నిలువ చేసుకుందామండి. ఇప్పుడు వీటి మధ్యలో మనము ఇలా ఫ్లేవర్స్కి ఇలా ఫిల్లింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ గ్యాపుల్లో మనమైతే ఈ గ్యాప్ని అయితే నీట్గా కవర్ చేసేసుకుందాం, ఫిల్లింగ్ చేసేసి. అప్పుడే మనకి డిజైన్ అనేది నీట్గా కనబడుతుందండి. మనము ఈ స్పేస్ చూసారా, ఈ స్పేసెస్ అనేది ఎక్కువగా వెదులుకున్నప్పుడే మనకి ఇలా ఫిల్లింగ్ చేస్తే ఆ డిజైన్ అనేది అట్రాక్షన్గా కనబడుతుంది. చూడండి, చెక్క ఇలా వేసేసుకుందాము. చూడండి, ఒక బిట్ అనేది మనకి తయారైపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం దీనికి అవుట్లైన్ వేసేసుకుందామండి. చూడండి, చెక్క అవుట్లైన్ వేసేసుకుని ఇప్పుడు దీన్నైతే ఒక రౌండ్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, చెక్క అయిపోయిన వాటిలోకి మనము ఇలా వేసేసుకొని దీనికి ఒక అవుట్లైన్ వేసేసుకుందాము. దీన్నైతే ఇలా చూడండి, ఇలా అయిన తర్వాత వీటన్నింటికి ఇలా లైన్స్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక వ్రింకిల్ వేసేసుకొని దీనికి కూడా ఇలా చిన్నగా డాట్స్ చిన్నగా అవుట్లైన్స్ అనేది వేసేసుకొని చూడండి, డబుల్ లైన్ అయితే కంపల్సరీ వేసేసుకున్నాను. ఇటువైపు కూడా చూడండి,
ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాపుల్లో అనేది ఇలా ఫిల్లింగ్ చేసేసుకుందామండి మనము. దీనికి ఇంకొక లైన్ వేసేసుకుందామండి, బాగానే కనబడుతుంది దీనికి కూడా. ఇక్కడికైతే ఫిల్లింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్దామండి డిజైన్స్లోకి. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ అనేది వేసేసుకుందాం మనము. ఫుల్ రౌండ్ అండి, బ్రాడ్గా వేసుకుందాం కొద్దిగా లైన్ అనేది. వేసేసుకున్న తర్వాత ఇంకా చిన్న రౌండ్ అనేది పెట్టేసుకుందాము. ఇంకొక లైన్ కూడా పెట్టేసుకుందామండి. అలానే చూడండి ఏం చక్కగా ఇలా పెట్టేసుకుందాము. అండి ఈ చెక్క మనకు 3 లైన్స్ అనేది ఇందులో పడతాయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత దీన్నైతే మనము ఫిల్లింగ్ చేసేసుకుందామండి. వన్ బై వన్ అయితే ఫిల్లింగ్ చేసేసుకుందాము. ఇలా అయిపోయిన తర్వాత వీటికి మనము లీవ్స్ అయితే వేసేసుకుందామండి. ఆకులను వేసేసుకొని దీనికి ఒక ఇండియన్ అయితే వేసేసుకుందాం. దీనికి షేడ్స్ పెట్టేసుకుందామండి. నాకైతే లీఫ్ ఏమో సరిగ్గా కనబడలేదు, అందుకని ఎరేజ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఇలానే ఇంకొక రౌండ్ కూడా వేసేసుకుందాం అనుకుంటున్నానండి. చూడండి ఈ చెక్క ఇలా రౌండ్ వేసేసుకొని ఈ రౌండ్కి అయితే కంపల్సరీ ఇలా ఇంకొక రౌండ్ వేసేసుకుందామండి. చూడండి వేసేసుకున్న తర్వాత ఈ బ్రాకెట్స్లో మనము అన్నీ ఇలా వ్రింకిల్స్నే పెట్టేసుకుందాం. మీరు అనుకోవచ్చు అన్నీ వ్రింకిల్సే ఉంటాయి మేడం, ఏం చూపిస్తారు ఏమని, కానీ వ్రింకిల్స్ వల్ల మనం డిజైన్ సెట్ చేసుకుంటున్నాం, అది మీరు గమనించాలి. ఇక్కడ మనం ఒక బేసిక్ అనేది నేర్చుకున్నప్పుడు ఆ బేసిక్ కనీసం అంటే ఒక 100 సార్లైనా ఆ బేసిక్ని మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడే ఆ బేసిక్ అనేది ఒక అర్థం ఉంటుంది. ఒక బేసిక్ ఇప్పుడు ఒక వర్డ్ APPLE యాపిల్ అనే దాంట్లో నుంచి PP అని తీసే అపిల్ అవుతుంది. అట్లా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క రకం అంటూ ఉంటుందండి. ఎల్లి తీసేయండి యాపిల్లో నుంచి, అట్లా ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క వర్డ్ అనేది ఒక్కొక్క ప్రత్యేకం. ఇలానో దీంట్లో కూడా ఒక్కొక్క బేసిక్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా ఉంటుందండి.
చూడండి చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అన్నీ చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా ఒక బ్రింకిల్ వేసుకొని దీనికి ఒక అవుట్లైన్ వేసేసుకొని చూడండి చెక్క ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి ఇలా ఒక్కొక్కసారిగా ఇలా అన్నీ వేసేసుకుందామండి. ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక రౌండ్ వేసేసుకుందామండి. ఇన్లైన్ వేసేసుకుందామండి. ఇన్లైన్ వేసేసుకుని అన్నీ చిన్న చిన్నగా నెట్స్ అయితే పెట్టేసుకుందామండి. చూడండి ఇప్పుడు ఇక్కడ చిన్న బ్రింకిల్ వేసేసుకొని కవర్ చేసేసుకుందాము. ఇక్కడైతే ఒక మ్యాంగో పెట్టేసుకుందామండి. చూడండి చెక్క ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా అన్ని జిగ్జాగ్లో వేసేసుకుందామండి. మనము వేసేసుకొని ఇప్పుడు ఈ గ్యాప్లో ఇలా వేసేసుకుందామండి. చూడండి ఇప్పుడు ఈ గ్యాప్లో ఇలా ఒక వేసేసుకుని ఇలా వేసుకుని ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేకి వచ్చేసింది మనకి. అన్ని రౌండ్స్ ఎందుకు ఎక్కువ చూపిస్తున్నానంటే రౌండ్స్ చాలా మందికి వేయడానికి రావడం లేదు, అందుకనే నేను ఎక్కువగా రౌండ్స్ అయితే వేసి మీకు చూపిస్తున్నాను. ఇలా రౌండ్స్తో కూడా ఒక డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనే ఐడియా మీకు రావాలని. చూడండి దీంట్లో కూడా మనం చిన్న చిన్నగా చెక్స్ పెట్టేసుకుందామండి.
చూడండి, మనము ఈ తిక్కమక్కగా ఉన్న డిజైన్ని కూడా ఇలా సెట్ చేసేసుకుంటే ఎంత మంచి డిజైన్ అనేది వస్తుందండి. అది మీరు గమనించాలి. ఇప్పుడు దీనికి కూడా క్యాప్స్ అండి. అన్నింటికి క్యాప్స్ అండి. క్యాప్స్ అనేది కామన్ ఫుల్ డిజైన్లో. కొంతమంది అయితే వద్దంటారు, కొంతమంది పెట్టించుకుంటారు ఇష్టంగా. ఇప్పుడు మనకి ఈజీగా చూడండి, బొటన వేలుకి అయితే కంపల్సరీ 3 లైన్స్ వేయాల్సిందేది, ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు అందరూ కామెంట్స్ పెడుతూ ఉండండి. నాకు కూడా చదవడానికి చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ ఎవ్వరూ కామెంట్స్ అయితే పెట్టడం లేదు. వీటన్నింటినీ ఇలా ఫిల్లింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. అండి, ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందో. దయచేసి అందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే గిన దయచేసి అందరూ చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది కూడా ఫుల్ డిజైన్ అండి. ఆర్ట్ బై షబానా. ఇదైతే డే నెంబర్ 12. ఓకే ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.